20వ అధ్యాయం భగవత్ సాక్షాత్కారం. చివరి రోజు పరమగురువు శ్రీ శంకర భగవత్పాద భగవాన్ పాదుకలను ఒక్కొక్కరి తల మీద ఉంచి విడివిడిగా దీక్షనివ్వటం మహత్తరమైన అనుభవం. అలా పాదుకలను తల మీద ఉంచి తన మధుర కంఠంతో మంత్రం జపిస్తూ ఆయన దీక్షనిస్తూ ఉన్నప్పుడు కొందరు ఆనంద పారవశ్యంలో వెనక్కి వాలిపోయారు. కొందరు ఏదో లోకాల్లోకి వెళ్ళిపోయారు. కొందరికి చాలాసేపు శరీరాల మీద స్పృహ లేదు. పరమగురువు సాధకుల్ని శవాసనంలో పడుకోమని, వాళ్ళ పంచభూతాల్ని పంచ ప్రాణాలను శుభ్రం చెయ్యమని లేక సమతుల్యం చెయ్యమని భగవాన్ని ప్రార్థించినప్పుడు రకరకాల అనుభవాలు. మొదలు శరీరమంతా జలధరించి నరాల్లో విద్యుత్ ప్రవహిస్తుంది. తర్వాత కొందరికి వాంతి వచ్చినట్లు వికారము, కొందరికి నిజంగానే వాంతులైపోయాయి. కొందరికి వాళ్లకు రుగ్మత ఉన్న భాగాల్లో సైకిక్ ఆపరేషన్లు జరిగిపోయాయి. తర్వాత శరీరమంతా శుభ్రపడిపోయినట్లు, తేలికైపోయినట్లు, అంతకు ముందు జీవితంలో ఎన్నడూ లేనంత హాయిగా ఉంటుంది. అన్నింటికీ మించి కల్కి ధర్మాన్ని గురించి అనర్గళంగా అతి మృదువైన భాషలో మధురమైన శైలిలో ఆయన చెప్పిన ఉపన్యాసం. ఆ సారాంశం ఇప్పుడు వ్రాయను. కల్కి ధర్మం లోతుల్లోకి సునిశ్చితంగా నిశితంగా వెళ్ళిపోయిన ఆ విశిష్టతను ఈ గ్రంథంలో చివరి 50 పేజీలలో పొందుపరుస్తాను. దశల వారీగా ఒక్కో అంశము చెప్పుకుంటూ పోయి చివరికి కల్కి ధర్మంలోని అసలైన లోతుపాతుల్ని, ఆ గొప్పదనాన్ని విశదీకరించినట్లయితే పాఠకులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఆ చివరి రోజు సాయంత్రం భగవాన్ని సందర్శించటం అద్భుతమైన అనుభవం. ఆ 6 రోజులు ఆయన నివసించే కుటీరానికి కొన్ని గజాల దూరంలోనే మసలున్నాం. ఆ నివాసం మీదుగా అటూ ఇటూ నడుస్తున్నాం. ఆవిర్భావ భగవాన్ని సందర్శిస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఆవిర్భావ భగవాన్తో సంభాషిస్తున్నాం. కానీ భౌతికంగా ఆయన్ని చూసే అవకాశము లభించలేదు. తడవకి 7-8 మంది ఉండే బ్యాచ్లుగా భగవాన్ దగ్గరికి తీసుకెళ్లబడ్డాం. మా వంతు వచ్చింది. లోపలికి అడుగు పెడుతుంటే పాదాలు తడబడ్డాయి. ఆలోచించే వ్యవధి లేదు. అంతా గబగబా జరిగిపోతోంది. భగవాన్ ఉన్న చిన్న హాల్లోకి వెళ్ళాం. సోఫాలో కనులు మూసుకొని కూర్చొని ఉన్నారు. లాల్చీ వేసుకొని ఉన్నారు. చాలా లోతైన ధ్యానంలో ఉన్నారని, గలాబా చెయ్యొద్దని ముందే మాకు హెచ్చరికలు చెయ్యబట్టి జాగ్రత్తగా ఉన్నాం. వారికి కొంచెం దూరంగా అటూ ఇటూ వేరే వేరే ఆసనాల మీద పరమగురువు శ్రీ గిరిపాద కూర్చొని ఉన్నారు. భగవాన్, నీ అసలు రూపం కావాలి, నీ అసలు రూపం కావాలి అని ప్రార్థించాను. భగవంతుడికి అసలు రూపమేమిటి? మనల్ని సంతోషపెట్టడం కోసం ఆయన ధరించే రూపం. అంతే. ఎదురుగా శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు. శిరస్సు చుట్టూ కాంతులు విరజమ్ముతూ వెలుగు రేఖలు తిరుగుతున్నాయి. ఇంతటి అదృష్టము ఏ ఆధ్యాత్మిక ధర్మం ప్రసాదిస్తుంది?